హాయ్ గైస్, నా పేరు కళ్యాణ్. ఈరోజు మన క్లాస్ వచ్చేసి క్లాస్లో అడోబ్ ప్రీమియర్లో రీమిక్స్ టూల్ గురించి అండ్ రేజర్ టూల్ గురించి, స్లిప్ టూల్ గురించి, స్లైడ్ టూల్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మనం ముందుగా అడోబ్ ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. ఏదో ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నా. సో ఏదైనా సమ్ ఫుటేజ్ ఓపెన్ చేసుకుంటున్నా. సో రీమిక్స్ టూల్ గురించి కాబట్టి మీకు ఒక సాంగ్తో చెప్తే మీకు క్లారిటీ ఉంటుంది. నేను సీక్వెన్స్ కూడా తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు రీమిక్స్ టూల్ గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. దాని తర్వాత మిగతా టూల్స్ గురించి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు రీమిక్స్ టూల్ మనకి ఈ రీమిక్స్ టూల్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఏదైనా ఒక ఆడియో ఉంటుంది కదా, మనం ఒక ఆడియోని రిపీటెడ్గా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ మ్యూజిక్ని, సో మనం అది కట్స్ ఏమీ లేకుండా స్మూత్గా ప్లే అయ్యేటట్టు మనం నార్మల్గా ఏం చేస్తాం, మనం ఏదైనా ఒక బ్లాగ్ వీడియో చేసాం అనుకోండి, యూట్యూబ్లో చాలామంది కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు కదా, సో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుంటుంటారు. అయితే 3 minutes వీడియోకి ఒక 10 minutes వీడియో బ్లాగ్ చేశారు. అప్పుడు ఏం చేస్తారు, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకొని పెడతారు. అది 1 minute లేదా 2 minutes ఉంది. సో దాన్ని మళ్ళీ కాపీ తీసుకొని మళ్ళీ కాపీ చేయగానే అని కొన్ని కాపీస్ అనేది తీసుకుంటారు. సో ఆ ఇబ్బంది లేకుండా ఈ రిమిక్స్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే, ఇప్పుడు మనకి ఈ మనకు ఆడియో క్లిప్ ఎంత ఉంది, 4 minutes ఉంది. సో నాకు ఈ ఆడియో క్లిప్ నాకు 10 minutesకి రావాలి, లేదా 5 minutesకి రావాలి. అప్పుడు ఏం చేస్తాను, నాకు ఎక్కడి నుంచి కావాలో కర్సర్ అక్కడ పెట్టుకొని, సో జస్ట్ మనకి ఎంతవరకు కావాలనేది ట్రిమ్ చేసుకుంటే, సో అది ఆటోమేటిక్గా క్లిప్ అనేది అనలైజ్ చేసుకొని ఆ క్లిప్ని జనరేట్ చేస్తుంది. ఎలా ఆ మ్యూజిక్ని కొంచెం ఎక్స్టెన్షన్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూసారా, మార్క్స్ కనిపిస్తున్నాయి, కొన్ని రీమిక్స్ మార్క్స్. సో ఇవన్నీ మనకి సాఫ్ట్వేర్లోని ఆటోమేటిక్గా అనేది తీసేసుకుంటుంది. సో ఇక్కడ నుంచి మనం ప్లే చేస్తే, సో నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను కదండి. సో నెక్స్ట్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇది రిపీట్గా మనకి అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అంటే అక్కడ నుంచి ఎంతవరకు ఉందో అనేది అక్కడ నుంచి కంటిన్యూస్గా కొన్ని క్లిప్స్ అనేది ఆటోమేటిక్గా యాడ్ చేసుకుంటుంది. మనకి ఎన్ని మినిట్స్ డ్యూరేషన్ కావాలో అన్ని మినిట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చిందే మళ్ళీ ఇక్కడ రిపీట్ వచ్చింది, చూసారు కదా. సో అలా అనమాట, మనకి ఒక క్లిప్ అనేది రిపీటెడ్గా మళ్ళీ రిపీట్ అయ్యేటట్టు మనకి ఈజీగా కాపీ తీసుకోకుండా మనకి ఇలా రిమిక్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఎక్కువగా ఎవరు యూజ్ అవుతుందంటే, కుకింగ్ వీడియోస్ కానీ, యూట్యూబ్ కంటెంట్లో కొంత ఏవైనా ఫ్యాక్ట్స్ కానీ, ఏవైనా టెంపుల్స్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కొంత మ్యూజిక్ అనేది పెట్టుకుంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఈ మ్యూజిక్ అనేది కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఈజీగా మనకి ఇంకో కాపీ తీసుకొని పెట్టుకోకుండా ఒక క్లిప్నే కొంచెం మనకి ఎన్ని మినిట్స్ దాకా కావాలంటే అన్ని మినిట్స్ దాకా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఎంత డ్రాగ్ చేస్తే అంత ఎక్స్టెన్షన్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం రీమిక్స్ టూల్ అని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రేజర్ టూల్. ఓకే, రేజర్ టూల్, ఈ టూల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదనుకుంటా. సో ఇప్పుడు ఈ టూల్ ఉంది కదండి, నేను ఇంకో 2 క్లిప్స్ తీసుకుంటున్నా. సో 2 క్లిప్స్ ఉన్నాయి. నాకు ఈ క్లిప్పు ఇక్కడ దాకే కావాలి. అప్పుడు ఏం చేసుకుంటాం, రేజర్ టూల్ యూజ్ చేసుకొని దాన్ని కట్ చేసుకుంటాం. మిగతా రిమైనింగ్ క్లిప్ వచ్చేసి డిలీట్ చేసుకుంటాం. ఓకే, సో అలా యూజ్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్నందుకు ఈజీగా ఈ రేజర్ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నాకు సో ఇది కావాలి. సో ఇక్కడ టర్న్ అయ్యారు కదా, సో నాకు అది అక్కడ దాకా కావాలి. అది కట్ చేసుకున్న తర్వాత నాకు సేమ్ క్లోజ్ మనకి ఇంకో యాంగిల్లో నాకు ఆ సీన్ కావాలి. ఓకే, సో ఇక్కడ దాకా మనకి ఇది అవసరం లేదు. సో ఇక్కడ రేజర్ టూల్ పెట్టి కట్ చేసేసి
మనం దాన్ని కట్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ వచ్చేసి సి. ఓకే, రేజర్ టూల్ షార్ట్ కట్ వచ్చేసి సి. సో ఇక్కడ మనకి ఇక్కడ టర్న్ అయ్యారు, సేమ్ ఇక్కడ టర్నింగ్ అనేది మనకి తిరిగే క్లిప్ అనేది మనకు ఒకటి లాంగ్ షాట్, ఒకటి క్లోజప్ షాట్ అనమాట. సో మనకి ఏ విధంగా కావాలి అనేది మనం ఆ విధంగా ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకున్నందుకు ఈ రేజర్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ స్లిప్ టూల్. ఈ స్లిప్ టూల్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒక క్లిప్ ఉంది కదండి, ఇప్పుడు ఒక క్లిప్ని మనము ఒక 1 మినిట్కి క్లిప్ కట్ చేసాం. 4 మినిట్స్ వీడియోని 4 మినిట్స్ ఒక క్లిప్ ఉందనుకోండి, ఆ క్లిప్లో మనం ఒక 1 మినిట్ కట్ చేసుకున్నాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కొంచెం వీడియో లెంత్ అవుతుంది. సో ఇది 13 సెకండ్స్ ఉంది కదా. సో నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్లిప్ తీసుకున్నా. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్లిప్ అనేది నేను తీసుకున్నాను. సో ఇక్కడ నాకేంటంటే ఓకే, సో నాకు ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి, మనం డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇన్ మార్క్ పెట్టుకొని అవుట్ మార్క్ పెట్టుకొని తీసుకునే కన్నా స్లిప్ టూల్ యూజ్ చేసుకొని మనం ఆ క్లిప్ అనేది కొంచెం ముందుకి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఉంది కదండి, మనకి ఇక్కడ 2 స్క్రీన్స్ కనిపిస్తున్నాయి కదా. సో అది, సో ఇంకా ఫ్రంట్కి అనేది వెళ్ళింది. ఇందాక ఏం పెట్టాం, ఇది ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళింది కదండి. ఓకే, మనకి ఇది ఎట్లా యూజ్ అవుతుందంటే, ఈ స్లిప్ టూల్ ఫ్రంట్ సైడ్ నుంచి మనకి ఎంత కావాలంటే అంత, ఏదైనా 1 సైడ్ మాత్రమే. మీరు 3 సెకండ్స్ క్లిప్ కటింగ్లో ఉన్నప్పుడు మీరు ఇందాక ఏం చేశారు, 3 సెకండ్స్ క్లిప్ అనేది కట్ చేసుకున్నారు. ఆ 3 సెకండ్స్ క్లిప్లోనే మనం ఎంత ఎడిట్ చేసినా ఆ టైం అనేది దాటకుండా అదే టైంలో ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ని పెట్టుకోవచ్చు, ఫ్రంట్ నుంచి పెట్టుకోవచ్చు, స్టార్టింగ్ నుంచి పెట్టుకోవచ్చు, లేదు నాకు ఎండ్ నుంచి కావాలంటే ఎండ్ నుంచి అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది స్టార్టింగ్ వీడియో వచ్చింది కదండి, ఈ స్టార్టింగ్ వచ్చింది మనకి, ఇక్కడ ఎండ్ వచ్చేసి ఇక్కడతో ఆగిపోయింది. ఇందాక ఎక్కడ దాకా ఉండేది. సో మూమెంట్ కొంచెం ముందుకు అనేది వాళ్ళు వెనక్కి నడిచి వచ్చారు. సో ఇందాక ఇక్కడ టర్నింగ్ అయ్యి ఉండేది, స్టార్టింగ్ ఉండేది. దీంతో మనం ఈ స్లిప్ టూల్ తోటి మనం ఇది కొంచెం పెడితే స్టార్టింగ్కి వెళ్ళిపోయింది అనమాట. సో అలాగే మనకి ఫ్రంట్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ డ్రాగ్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్కి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్కి మనం డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, అలాగే నాకు ఫ్రంట్ ఓకే, బట్ ఎండింగ్ వచ్చేసి ఇది కాదు, నాకు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్లిప్ టూల్ యూజ్ చేసుకొని కొంచెం పెట్టుకుంటే మనకి అనేది ఎండ్ అనేది కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ ఫ్రంట్ స్టార్టింగ్లో కూడా కొంచెం ముందు నుంచి అనేది ఎడిట్ అవుతుంది. అలాగే స్లైడ్ టూల్. ఇప్పుడు ఈ టూల్స్ ఎలా ఉపయోగిస్తామంటే, స్లైడ్ టూల్, ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదండి, ఈ క్లిప్ మీదకి ఇది నాకు ఇంత అవసరం లేదు, ఇది కొంచెం కట్ అవ్వాలి ఇక్కడ దాకా అన్నప్పుడు ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకొని మనము కొంచెం దీని మీదకి అనేది కొంచెం ఫ్రంట్ తీసుకొస్తే మనకి ఇది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే, మీరు గమనించారా, మనము ఈ క్లిప్ ఏదైతే క్లిప్ మనము స్లైడ్ టూల్తో కొంచెం ముందు ఫార్వర్డ్ చేసామో, సో దాని బ్యాక్ సైడ్ ఉన్న దాని కంటిన్యూస్ ఉన్న రిమైనింగ్ క్లిప్పు డ్యూరేషన్ పెరుగుద్ది. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న క్లిప్ ఇంకో క్లిప్పు డ్యూరేషన్ అనేది తగ్గిపోద్ది అనమాట. ఈ మిడిల్లో ఉన్న క్లిప్పు ఎటు కావాలంటే అటు. ఓకే, అర్థమైంది కదండి. స్లైడ్ టూల్తో మనం ఇలాగ యూజ్ చేసుకోవచ్చు. మనకి క్లిప్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేదా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా యూజ్ చేసుకొని ఇటు సైడ్ పెరుగుతుంది, ఇటు సైడ్ వచ్చేసి తగ్గుతుంది. ఇలా రెండిటికి మధ్యలో పట్టుకొని ఇలా డ్రాగన్ చేసుకుంటే మనకి అది పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో రిమిక్స్ టూల్ ఎలా యూజ్ చేయాలో చెప్పాను, అండ్ అలాగే రేజర్ టూల్తో ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను. స్లిప్ టూల్తో ఎలా మనకి క్లిప్ని ఫ్రంట్కి వెళ్ళాలంటే ఫ్రంట్కి, బ్యాక్కి వెళ్ళాలంటే బ్యాక్కి, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం క్లిప్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు.
అలాగే స్లైడ్ టూల్తో మనకి ఒక క్లిప్ని ఎంతవరకు కావాలో అంతవరకు ట్రిమ్ చేసుకోవచ్చు. సో ఇంకో ఫ్రేమ్ పైన మనం ఒక డ్యూరేషన్ తగ్గించవచ్చు, అలాగే డ్యూరేషన్ అనేది పెంచుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్.